దేవునికి స్తోత్రం. నేటి మన అనుదిన అరుణోదయ రక్షణ వాక్య సందేశం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డారా, మీకందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసు క్రీస్తు నామం పేరిట నా యొక్క వందనములు, శుభములు మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. నేటి దిన వాక్యమును మనం చదువుకుందాం. దావీదు రచించినటువంటి 125వ కీర్తన 1వ చరణం. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె ఇందురు. ఈ యొక్క ఉదయకాల సమయంలో భక్తుడైన దావీదు ఒక అందమైన, నమ్మకమైన, ధైర్యం, ప్రతి ఒక్కరికి ధైర్యం కలిగించేటువంటి అద్భుతమైన మాటను ఈ వాక్కు ద్వారా మనకు చెప్తుంటున్నాడండి. సియోను కొండను గమనించినట్లయితే ఎన్నో తుఫానులు, ఎన్నో యుద్ధాలు, ఎన్నో అనానుకూల పరిస్థితులు కలిగినప్పటికీ కూడా నేటి వరకు కూడా వేల సంవత్సరాలు గడిచినప్పటికి కూడా ఆ సియోను కొండ స్థిరముగా ఉంది. అలాగే ఎవరైతే యెహోవా యందు నమ్మిక ఉంచుతారో, దేవుని యందు నమ్మిక ఉంచి దేవుని మీదే ఆధారం చేసుకుని ఉంటారో, అలాంటి వాళ్ళు కూడా ఆ కొండలాగా ఉంటారు. వాళ్ళ జీవితాల్లో ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని భయపడేటువంటి పరిస్థితులు ఎదురైనా, కలవరపడే పరిస్థితులు ఎన్ని వచ్చినా, వాళ్ళ జీవితంలో ఈ లోకంలో ఎన్ని వ్యతిరేకమైన పరిస్థితులు ఎదుర్కొన్నప్పటికీ కూడా వారు దేవుని యందు ఉంచిన ఆ నమ్మకత్వాన్ని, వారు కలిగి ఉన్నటువంటి ఆధారము దేవుని మీదే అలానే ఉంటారు. వాళ్ళు ఎన్నటిని కూడా కృంగిపోరు. అలాంటి వారు ఎన్ని పరిస్థితులలో కూడా కృంగిపోరు. నిత్యము వాళ్ళు నిలిచి ఉంటారు. అంటే దేవుడి వారిని విడవడు, ఆయన వారికి ఆధారంగా ఉంటాడు అనేటువంటి ఆ యొక్క నమ్మకాన్ని వాళ్ళు కలిగి ఉంటారు. ఈ యొక్క వాక్యాన్ని ఈ లోకంలో మనం గమనించినట్లయితే, మనకు అన్వయించుకున్నట్లయితే, ఈ లోకంలో మనము డబ్బును ఆధారం అనుకుంటూ ఉంటాం, కుటుంబాన్ని ఆధారం అనుకుంటూ ఉంటాం, మనము పిల్లల మీద మనం ఆధారం చేసుకొని నమ్మిక ఇస్తాం, బంధువుల మీద, స్నేహితుల మీద, ఉద్యోగాల మీద, వ్యాపారాల మీద, మనము ఇలాంటి వాటి మీద నమ్మిక ఇచ్చి ఉంటామండి. అయితే కొన్ని అనానుకూల పరిస్థితులు వచ్చినప్పుడు, కొన్ని వ్యతిరేకమైన సమస్యలు వచ్చినప్పుడు మనము నమ్మినటువంటి, మన ఆధారం అనుకునేటువంటి ఆస్తులు, ఉద్యోగాలు, బంధువులు, స్నేహితులు, కుటుంబాలు అంతా కూడా ఈ లోకంలో ఉండేవంతా కూడా మనల్ని నిలబెట్టలేవండి, మనల్ని కాపాడలేవు. అవన్నీ కూడా కష్టంలో వచ్చినప్పుడు మనతో నిలబడలేవు. అవన్నీ కూడా కదిలిపోతూ ఉంటాయి. కానీ దేవుని నమ్మినటువంటి వారు, దేవుని ఆధారం చేసుకున్నటువంటి వారు ఎన్నటికీ కదల్చబడరండి, ఎన్నటికీ వాళ్ళు భయపడరు. ఉదాహరణగా చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో యోబు జీవితంలో మనం గమనించినట్లయితే, యోబుకు ఆ యొక్క గొప్ప ధనవంతుడు, ఆయన మంచి భయభక్తులు కలిగినటువంటి వాడు, యథార్థవంతుడుగా ఆ యొక్క దేశంలో మంచి సాక్ష్యం కలిగినటువంటి వాడండి యోబు. అయితే ఊహించని పరిస్థితుల్లో అతని కుటుంబంలో భయంకరమైనటువంటి నష్టము, కుటుంబపరంగా, ఆస్తిపరంగా, సామాజిక పరంగా, ఆరోగ్యపరంగా, శరీరపరంగా సమస్తము నష్టపోయాడు. ఊహించని పరిణామము యోబు జీవితంలో ఎదురైంది. మంచి భక్తుడే, మంచి నమ్మకమైనటువంటి వాడే, ఆ దేశంలోనే గొప్పగా పేరు పొందిన వాడే. అయితే అంత మంచి వ్యక్తికి ఒక రోజు భయంకరమైనటువంటి పరిస్థితి ఎదురైందండి. సమస్తము కోల్పోయి ఒంటరివాడిగా నిలబడినటువంటి పరిస్థితి వచ్చింది. చివరికి తన భార్య కూడా వచ్చి ఆ యోబును, ఇదిగో నీ విశ్వాసము, నీ నమ్మకాన్ని విడిచిపెట్టు, నీ యథార్థతను విడిచిపెట్టు, ఇంకా చాలు నీ భక్తి అని చెప్పి అవమానపరిచిందండి. ఆ యొక్క ధైర్యపరిచినటువంటి స్నేహితులు, ధైర్యపరచాల్సినటువంటి స్నేహితులు కూడా వచ్చి ఆ యొక్క యోబు మీద అనేకమైనటువంటి నిందలు మోపుతూ అనేక మాటల చేత అతన్ని మానసికంగా బాధ పెట్టారు. అయితే ఎంతమంది ఎన్ని మాటలు మాట్లాడినా, కుటుంబం వారే అవమానపరిచిన, సమస్తము కోల్పోయినా కానీ యోబు
తన భక్తిని విడిచిపెట్టలేదు, తన నమ్మకాన్ని విడిచిపెట్టలేదు, తన ఆధారము చేసుకున్నటువంటి దేవుణ్ణి విడిచిపెట్టలేదండి. యోబు గమనించినట్లయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, తన బిడ్డల మీద ఆధారపడలేదు, తన భార్య మీద ఆధారపడలేదు, తన యొక్క ఆస్తి పాస్తుల మీద నమ్మకించలేదు, తన స్నేహితుల మీద నమ్మకించి ఆధారపడలేదండి. ఎన్ని దేవుడు ఆశీర్వాదకరంగా ఈ లోకాల్లో అతనికి అన్నీ ఇచ్చినా కానీ చివరికి అతని నమ్మకము, అతని ఆధారము దేవుడేనండి. దేవుడే. ఆ నమ్మకమే, ఆ విశ్వాసమే యోబును సియోను కొండవలే ఎన్ని మాటలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా అతను కదలలేదండి. అతను కదలలేదు. ఫలితం అండి, గాళ్ళు వచ్చాయి అంటే అవమానాలు వచ్చాయి, మాటలు వచ్చాయి, నిందలు వచ్చాయి, అపహాస్యం వచ్చింది, నష్టం వచ్చింది, కీడు వచ్చింది. ఇన్ని వచ్చినా కానీ యోబు కదలలేదండి. యోబు కదలలేదు. అవి వచ్చినాయి, వచ్చినట్లే వెళ్ళిపోయాయి. యోబు మాత్రము అలాగే నిలబడిపోయాడు. చివరికి దేవుడు యోబు నష్టపోయిన దానికంటే, యోబు కోల్పోయిన దానికంటే యోబును దేవుడు రెండంతలుగా ఆశీర్వదించాడండి. రెండంతలుగా ఆశీర్వదించాడు. ఎవరైతే అవమానించారో, ఎవరైతే బాధ పెట్టారో, ఎవరైతే నిందించారో, ఎవరైతే ఆ యొక్క అనేక మాటల చేత బాధ పెట్టారో యోబును, తిరిగి వాళ్ళందరూ కూడా వచ్చి యోబు చేతుల ద్వారా బహుమానాలు పొందుకున్నట్టుగా మనం చూస్తాము. ఎంత గొప్ప అద్భుతమైన దేవుడు అండి, ఎంత నమ్మకమైన దేవుడు అండి ఆయన. మన జీవితంలో కూడా వస్తూ ఉంటాయండి, సమస్యలు వస్తూ ఉంటాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, మనము ఊహించనటువంటి ఆలోచనలో లేనటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటాయి. అయితే మనం నమ్మిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయనను ఆధారం చేసుకున్నట్లయితే ఆయన సియోను కొండవలే మనల్ని స్థిరపరుస్తాడు, మన కుటుంబాలను స్థిరపరుస్తాడు. కనుక ఈ దినము నుండి ప్రేమైన దేవుని బిడ్డలారా, మన జీవితాలలో మనము సియోను కొండవలే స్థిరపరిచే దేవుని యందు నమ్మిక ఉంచుదాం, ఆయనందు విశ్వసిద్దాం, ఆయన మీద ఆధారపడదాం. తప్పకుండా దేవుడు మనల్ని స్థిరపరుస్తాడు. ఎన్ని తుఫానులు వచ్చినా, ఎన్ని విపరీత పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా పెద్ద పెద్ద భవనాలే కూలిపోతూ ఉంటాయి, చెట్లు కొట్టుకొని పోతూ ఉంటాయి. అయితే మనం గమనించినట్లయితే కొండలు మునిగిపోయినట్టుగా ఉంటాయి కానీ అవి కొట్టుకొని పోయినట్టుగా ఉండవండి, కొట్టుకొని పోయినట్టుగా ఉండవు. తిరిగి మనము ఆ కొండను చూడగలం. ఏ స్థలంలో మనము చూస్తామో ఆ స్థలంలోనే మనము మళ్ళీ చూడగలమండి. కనుక అలాంటి జీవితము మనకు కావాలి అంటే ఈరోజే, ఈ క్షణంలోనే మన దేవుని మీద నమ్మిక ఉంచుదాం, ఆయనతో ఆధారపడదాం. మనం కూడా యోబు జీవితంలో పోగొట్టుకున్నది ఏ రీతిగా దేవుడు రెండంతలుగా తిరిగి యోబుకి ఇచ్చాడో, మన జీవితాల్లో ఇంతవరకు ఏం పోగొట్టుకున్నామో, ఏం నష్టపోయామో అవన్నీ కూడా దేవుడు తిరిగి మనకు రెండంతలుగా దయచేసే దేవుడుగా ఉంటున్నాడు. కనుక ఆయన ఏందే నమ్మిక ఉంచుదాం, ఆయన మీదే ఆధారపడి మనము జీవిద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్.